కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీ శ్రీమన్నారాయణ స్వామి వారి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులు వారి తనయుడు మండలి వెంకట్రాం వచ్చేసి స్వామివారిని ఉత్సవమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో కార్తీక దీపాలు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో వేలాది భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి సేవలో తరించారు. వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి అదేవిధంగా విద్యా విధానంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పిల్లల చదువు కోసం కూలీ నాలి చేసుకుంటూ పిల్లలందరూ కూడా జీవితాలు పాడవుతున్నాయని మరి దానికోసం మరి ఆ రోజు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి పిల్లలందరికీ కూడా మరి 15,000 రూపాయలు ఇచ్చి పిల్లల్ని ఆదుకునే ప్రయత్నం చేసిన విధానం మనం చూసాం. ఈరోజు మీరు అధికారంలోకి రావడం కోసం మరి ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఇంత మట్టుకు అది అమలు కాని మరి హామీలాగే నిలిచిపోయినాయి. మరి ఈరోజు చూస్తున్నటువంటి అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాదో ఆ హామీలన్నీ కూడా విఫలమయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న తరుణంలో సోషల్ మీడియాని మరి గొంతు నొక్కే విధంగా మరి ఎక్కడికక్కడికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాకుండా అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా నేను చూసాం రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని, అదేవిధంగా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా నోళ్లు గొంతు నొక్కే విధంగా ఎక్కడ కూడా మరి నేను చూసినట్లయితే విజయవాడ పరిసర గుంటూరు పరిసర ప్రాంతాల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ సమాజంలో దారుణమైనటువంటి పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం. ఇది చాలా గర్హనీయం, ఇది మంచిది కాదు. తన తాత తాగిన ముంత తల కిందే ఉంటుందని దీన్ని మళ్ళా తిరిగి